విజయమంటే కేవలం కష్టపడటమేనా? చాలామంది అవుననే అనుకుంటారు కదా. కానీ నిజానికి తెలివిగా పనిచేయడం ఇంకా ముఖ్యం. ఈరోజు మనం కష్టపడటం నుండి తెలివిగా పనిచేయడం వైపు ఎలా అడుగులు వేయాలో తెలుసుకోబోతున్నాం. అసలు నిజమైన విజయమంటే ఏంటి? అంటే గంటల తరబడి చెమటొడ్చి పని చేయడమేనా? లేకపోతే దానికి మించి ఇంకేమైనా ఉందా? చాలా కాలంగా మనం ఏమనుకుంటున్నాం? విజయం అంటే కష్టపడి పనిచేయడమే అని. కాని అసలైన విజయానికి కేవలం అది సరిపోదు. దానికి వ్యూహాత్మక ఆలోచన కూడా తోడవ్వాలి. అంటే మనుషుల్ని, సమయాన్ని, సరైన వ్యూహాన్ని అర్థం చేసుకోవడం. అదే ఇక్కడ అసలు మ్యాటర్. సరే, ఈ ప్రయాణంలో మనకు మార్గదర్శి ఎవరో తెలుసా? నికోలో మాకియావెల్లీ. చాలా చాలా సంవత్సరాల క్రితమే అధికారం, నాయకత్వం ఇంకా మనుషుల మనస్తత్వం గురించి ఎంతో లోతుగా ఆలోచించిన వ్యక్తి. ఆయన చెప్పిన గొప్ప విషయాల నుంచి మనం ఒక 10 పాఠాలు నేర్చుకుందాం. అది చిన్న చిన్న కథల రూపంలో, చాలా సులభంగా. సరే, ఈ పాఠాలన్నింటినీ మనమొక 4 ముఖ్యమైన స్తంభాలుగా విభజించుకుని చూద్దాం. అవేంటంటే 1 ఆత్మనియంత్రణ, 2 గుర్తింపు మరియు నమ్మకం, 3 మానవ సంబంధాలు, ఇక చివరిది 4 వ్యూహాత్మక సమయం. ఓకే, మన మొదటి స్తంభం ఆత్మనియంత్రణ. విజయానికి మొదటి మెట్టు ఏదైనా ఉందంటే అది మనల్ని మనం కంట్రోల్లో ఉంచుకోవడమే. మన పనులు, మన ఫీలింగ్స్, వీటిమీద మనకు పట్టు ఎలా సాధించాలో ఇప్పుడు చూద్దాం. ఓ చిన్న కథ చూద్దాం. అనిత అనే ఒక అమ్మాయి ఉండేది. తన ప్లాన్స్ ఏవైనా సరే అందరితో షేర్ చేసుకునేది. దానివల్ల ఏమైంది? కొంతమంది సపోర్ట్ చేశారు, కాని చాలామంది డిస్కరేజ్ చేశారు. కాని అదే టైంలో తన కొల్లీగ్ ఒకరు మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా పనిచేసి చివరికి రిజల్ట్ చూపించారు. వావ్! సో, దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి? ప్రతి ఆలోచనను వెంటనే అందరితో పంచుకోవాల్సిన అవసరం లేదు. సరైన టైం వచ్చే వరకు సైలెంట్గా ఉండడంలోనే అసలైన తెలివి ఉంది. మన మాటల కన్నా మన పనే ఎక్కువ మాట్లాడాలి కదా. ఇప్పుడు విక్రమ్ కథ చూద్దాం. ఒక మీటింగ్లో అందరూ విక్రమ్ని విమర్శిస్తున్నారు. కాని అతను వెంటనే రియాక్ట్ అవ్వలేదు. ఒక క్షణం ఆగాడు. ప్రశాంతంగా ఆలోచించి అప్పుడు సమాధానమిచ్చాడు. అతని ఆ కామ్నెస్ అందరి గౌరవాన్ని సంపాదించుకునేలా చేసింది. సో పాఠం చాలా సింపుల్. శాంతంగా ఆలోచిస్తే గౌరవం పెరుగుతుంది. సురేష్ను చూడండి, ప్రతి చిన్న విషయానికి మాట్లాడేస్తాడు. దానివల్లేమైంది? అతని మాటలకి పెద్దగా విలువే లేకుండా పోయింది. కాని అతని కొలీగలా కాదు, కేవలం ముఖ్యమైన విషయాల గురించే మాట్లాడతాడు. మరతను మాట్లాడినప్పుడు అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్తో వింటారు. అంటే సరైన టైంలో మాట్లాడితేనే మన మాటకు పవర్ ఉంటుంది. సరే, ఇప్పుడు రెండో స్తంభానికి వద్దాం. గుర్తింపు మరియు నమ్మకం. మనల్ని మనం కంట్రోల్ చేసుకున్నాం సరే, కానీ బయట ప్రపంచంలో మనకంటూ ఒక పేరు, ఒక నమ్మకాన్ని ఎలా సంపాదించుకోవాలి? దాని గురించే ఇప్పుడు. రాహుల్ కథ చూద్దాం. పాపం చాలా కష్టపడతాడు. లేట్ నైట్స్, మీటింగ్లు, ఎప్పుడూ బిజీనే. కాని అతని కొలీగేం చేశారో తెలుసా? ఎంత బిజీగా ఉన్నారో చూపించలేదు, ఏం సాధించారో చూపించారు. అంటే రిజల్ట్స్. మరి ప్రమోషన్ ఎవరికి వచ్చుంటుంది? ఖచ్చితంగా ఫలితాలు చూపించిన వాళ్ళకే కదా. సో ఇక్కడ లెసన్ ఏంటంటే, కష్టపడటం ముఖ్యం కాదనట్లేదు, కానీ ఆ కష్టం అందరికీ కనిపించే ఫలితాలుగా కూడా మారాలి. కేవలం బిజీగా కనిపించడం సక్సెస్ కాదు, రిజల్ట్స్ చూపించడమే అసలైన సక్సెస్. ఇక్కడ చూడండి, ఇద్దరు ఫ్రీలాన్సర్లు ఉన్నారు. ఇద్దరికీ అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి. కాని ఒకరేమో ఎప్పుడూ టైంకి పని పూర్తి చేస్తారు. రెండో వ్యక్తి తరచుగా లేట్ చేస్తారు. కొంతకాలం తర్వాత ఏమవుతుంది? నమ్మకంగా టైంకి పనిచేసే వ్యక్తికే మంచి పేరొస్తుంది. ఎందుకంటే మన రెప్యుటేషన్ మనకంటే ముందే వెళ్తుంది. మీరా కథ వినండి. ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ఉంది. కొన్ని ప్రశ్నల్కి తనకి సమాధానాలు తెలియవు. అయినా తను దాచలేదు. చాలా నిజాయితీగా, ధైర్యంగా నాకు ఇది తెలియదు అని చెప్పేసింది. ఆమె నిజాయితీ ఆ క్లయింట్కి బాగా నచ్చింది. వాళ్ల నమ్మకాన్ని గెలుచుకుంది. అంటే స్పష్టత, ధైర్యం ఇవి నమ్మకాన్ని పెంచుతాయి. ఓకే, మన మూడో స్తంభం మానవ సంబంధాలు, అంటే హ్యూమన్ రిలేషన్షిప్స్. విజయం అనేది ఒంటరిగా సాధించేది కాదు కదా. సో మన చుట్టూ ఉన్నవాళ్లతో మన సంబంధాలు ఎంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం. ప్రియా, కరణ్ ఇద్దర్నీ చూద్దాం. ప్రియా చాలా టాలెంటెడ్, కాని తన పని తను చూసుకుంటుంది, ఎవరితోనూ కలవదు. మరోవైపు కరణ్
అందరికీ హెల్ప్ చేస్తాడు, అందరితో కలిసి పనిచేస్తాడు. ఇప్పుడొక లీడర్షిప్ అవకాశం వచ్చింది. మరి ఎక్కువ మంది ఎవరి పేరు రికమెండ్ చేసుంటారు? చెప్పండి. ఖచ్చితంగా కరణ్ పేరే. ఎందుకు? ఎందుకంటే సంబంధాలే అవకాశాలను తెచ్చిపెడతాయి. మన స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో మన నెట్వర్క్ కూడా అంతే ఇంపార్టెంట్. మంచి రిలేషన్షిప్సే కొత్త డోర్స్ ఓపెన్ చేస్తాయి. ఇప్పుడు ఇద్దరు మేనేజర్లని చూద్దాం. ఒక మేనేజరేమో ఎప్పుడూ టెక్నికల్ విషయాల గురించే ఆలోచిస్తాడు, టీమ్ ఫీలింగ్స్ అస్సలు పట్టించుకోడు. కానీ రెండో మేనేజర్ టెక్నికల్ స్కిల్స్తో పాటు తన టీమ్ ఇమోషన్స్ని కూడా అర్థం చేసుకుంటాడు. మరి ఎవరికి ఎక్కువ సపోర్ట్ దొరికింది? ఖచ్చితంగా రెండో మేనేజర్కే. ఎందుకంటే అసలైన లీడర్షిప్ అంటే పనుల్ని మేనేజ్ చేయడం కాదు, మనుషుల్ని అర్థం చేసుకోవడం. రైట్. మనం చివరి స్తంభానికొచ్చేశాం. 4ది వ్యూహాత్మక సమయం, అంటే స్ట్రాటజిక్ టైమింగ్. పని చేయడమే కాదు, ఎప్పుడు చెయ్యాలో ఎలా చెయ్యాలో తెలియడం కూడా చాలా ముఖ్యం. పరిస్థితులకి తగ్గట్టుగా ఎలా మారాలనేది ఇప్పుడు చూద్దాం. ఈ కథ చూడండి. మార్కెట్లో అనుకోని మార్పులొచ్చాయి. ఒక మేనేజరేమో నేను పాత పద్ధతులే ఫాలో అవుతా అని మొండికేశాడు. కానీ రెండో మేనేజర్ వెంటనే తన స్ట్రాటజీ మార్చేశాడు. ఫలితమేమైంది? మార్పుకు తగ్గట్టుగా మారినవాళ్లే సక్సెస్ అయ్యారు. మొదటి అతను ఫెయిల్ అయ్యాడు. సో ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: మార్పుకు అనుగుణంగా మారేవాళ్లే ముందుకు వెళ్తారు. ఎవరైతే ఎప్పటికప్పుడు అడాప్ట్ అవుతారో వాళ్లే నిలబడగలరు, వాళ్లే గెలవగలరు. అర్జున్ దగ్గర ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉంది, కానీ తను దాన్ని ఒక తప్పుడు టైంలో చెప్పాడు. ఏమైంది? రిజెక్ట్ అయింది. కాని కొంతకాలం తర్వాత సరైన సందర్భం చూసి అదే ఐడియా మళ్ళీ చెప్పాడు. ఈసారి అందరూ వెంటనే ఓకే అన్నారు. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? కొన్నిసార్లు ఐడియా కంటే టైమింగే ముఖ్యం. రైట్ టైమింగ్ రిజల్ట్ని మార్చేస్తుంది. సో ఫైనల్గా మనం ఏం చెప్పుకోవచ్చు? విజయం అంటే కేవలం కష్టపడడం మాత్రమే కాదు, మనుషుల్ని అర్థం చేసుకోవాలి, సమయాన్ని అర్థం చేసుకోవాలి, వాళ్ల ప్రవర్తనను కూడా అర్థం చేసుకోవాలి. ఈ లోతైన అవగాహన ఉన్నప్పుడే, తెలివిగా ఆలోచించినప్పుడే మన కష్టానికి నిజమైన ఫలితం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మరి విజయానికి మన వ్యూహమేంటి? ఈ పాఠాలన్నీ గుర్తుపెట్టుకుని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. జాగ్రత్తగా గమనించడం, తెలివైన నిర్ణయాలు తీసుకోవడం, శాంతంగా ఎదగడం — ఇవే ముఖ్యం. గుర్తుంచుకోండి, చిన్న చిన్న మార్పులే పెద్ద పెద్ద విజయాలకు దారితీస్తాయి.